39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కంచగచ్చిబౌలి భూ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రభుత్వం ఈ అంశంపై కాంగ్రెస్ తన నిర్ణయంలో మార్పులు చేర్పులు చేసింది. అయితే ఎందుకు కాంగ్రెస్ హెచ్సియు భూములపై హుటాహుటిన నిర్ణయాన్ని మార్చుకుంది? రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్యలున్నాయా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ వ్యవహారంలో ఢిల్లీ అధిష్టానం సీరియస్గా ఉందా? బీజేపీ ఎంపీ ఎందుకు సీఎం పోస్టుపై అలా జోష్యం చెప్పాల్సి వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తనదైన స్టైల్లో స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు నడుస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షికి పొసగడం లేదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎలా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఈ సందర్భంగా కోరారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని క్షేమంగా కాపాడుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఇన్ఛార్జీలను ఎక్కడ ఎన్నికలుంటే అక్కడకు పంపించడం మానేసి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీ పనితీరుపై భవితవ్యంపై దృష్టి పెట్టేలా రాహుల్ గాంధీ వ్యవహరించాలని కౌంటర్ వేశారు. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కొనసాగుతారా అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు రఘునందన్ రావు భిన్నమైన సమాధానాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రిని మారుస్తారా లేదా అన్నది పార్టీ అంతర్గత వ్యవహారమని, సీఎంలను మారుస్తారా లేదా వారు హుస్సేన్ సాగర్లో దూకుతారా అన్నది బీజేపీ పార్టీకి అవసరం లేదని చెలోక్తులు విసిరారు. ఇక పార్టీలో ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని, వారికి స్వేచ్ఛ లేదని తెలిపారు. పార్టీలో సీఎం, మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా సమీక్షించాలని, ఢిల్లీ నుండి వచ్చిన నేతలు గాంధీ భవన్లో సమీక్షలు నిర్వహించాలని, కానీ వారు ముఖ్యమంత్రి కార్యాలయం సచివాలయంలో కూర్చుని రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు సీనియర్ ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ ఈ అంశాన్ని ఒకసారి సెల్ఫ్ రివ్యూ చేసుకోవాలని కోరారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వాడి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు రఘునందన్ రావు స్పందించారు. హెచ్సియు భూముల్లో ప్రభుత్వం అక్రమంగా పనులు చేపట్టిన విషయం నిజం కాదా? విద్యార్థులు పోరాటం చేసింది వాస్తవం కాదా? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు మెజిస్ట్రేట్ అక్కడకు న్యాయమూర్తుల బృందాన్ని పంపించి వివరాలు తీసుకోమన్నది నిజం కాదా? కోర్టు స్టే ఇచ్చింది వాస్తవం కాదా? ఇప్పుడు కాంగ్రెస్ తప్పించుకోవడానికి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వాడి వీడియోస్ పోస్ట్ చేశారంటూ మాట్లాడడం వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిశీలనకు రాకుండా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలని అడ్డుకుంటుందని, ఇది సహేతుకం కాదని, ఎక్కడ సమస్య ఉన్నా ప్రజాప్రతినిధులుగా అన్ని అంశాలని పరిశీలించడానికి వస్తారని, అక్కడకు రాకుండా అడ్డుకుని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుందని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో బీజేపీ ఎంపీల బృందం హెచ్సియు భూముల్ని పరిశీలించడానికి వెళ్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలని, వారి మధ్యలోని బీజేపీని లాగొద్దని తెలిపారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.